హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా లేదా పూజలు, నోములు, వ్రతాలు చేసినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాథునికి చేస్తారు. పార్వతీనాథుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు శుభం కలుగుతాయని ప్రజల ప్రగాఢ నమ్మకం. ఈ వినాయక చవితి పండుగను కులమతాల జాతులకు అతీతంగా జరుపుకోవడం మరో విశేషం. ప్రతి వ్యక్తి జాతకరీత్యా గ్రహదోషాలు జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. శుభ ఫలితాలు ఉన్నప్పుడు జీవితం సాఫీగా సాగిపోతుంది. అయితే అశుభ ఫలితాలు వస్తే మాత్రం దోషం నుంచి విముక్తి పొందేందుకు అనేక దేవుళ్ళకు పూజలు, భజనలు చేస్తూ ఉంటాం. అలాగే మీ జాతకంలో కూడా గ్రహ దోషాలు ఉన్నట్లయితే ఈ వినాయక చవితికి ఈ విధంగా విఘ్నేశ్వరుని పూజించడం, ఇలా చేయడం వల్ల శని, రాహు, కేతు గ్రహ దోషం నుంచి త్వరగా విముక్తి కలుగుతుందని కరీంనగర్ శ్రీ వెంకటేశ్వర ఆలయ అర్చకుడు శ్రీ లక్ష్మీ నరసింహాచారి లోకల్ 18కు తెలిపారు. 9 రాత్రులు పూజ చేసి 10వ నాడు వినాయకుడిని నిమజ్జనం చేస్తాం. ఆ విధంగా ఈ సంవత్సరం కూడా అన్ని మంటపాల్లో విఘ్నేశ్వరుని అంగరంగ వైభవంగా పూజించడం జరుగుతుంది. అలాగే మన ఆలయంలో కూడా ఈ సంవత్సరం విఘ్నేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకొని 9 రాత్రులు పూజ చేసి 10వ రోజున నిమజ్జన కార్యక్రమం చేస్తున్నాం. ఈయన పేరే గణపతి, విఘ్న వినాయకుడు అని కూడా అంటారు. ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండడానికి మొట్టమొదటిసారి చేసే పూజ గణపతి పూజ. విఘ్నాలు రాకుండా చూడు స్వామి, మాకు అన్ని శుభాలే కలగాలి అని చెప్పి వినాయకుడిని ముందుగా పూజ చేస్తారు. గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత ఏదైనా వ్యాపారం మొదలు పెట్టేప్పుడు కూడా గణపతి పూజ, గణపతి హవనము చేయడం మన సాంప్రదాయంలో ఉంది. ఎందుకు అంటే అక్కడ ఆ వ్యాపార అభివృద్ధి జరగాలి. ఒకవేళ గృహంలో గనక ఆ గణపతి హోమం చేస్తే ఆ గృహంలో సకల శుభాలు జరగాలి అని చెప్పి ఈ గణపతి ఆరాధన చేస్తాం. వినాయకుడు మీ జాతకంలో ఏర్పడిన దోషాల నుంచి విముక్తి కలిగిస్తాడు. వినాయకుడికి గరిక పోచతో పూజ చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. శని బాధలు తొలగిపోవడానికి ప్రతిరోజు వినాయకుడికి గరికతో అర్చన చేయడం లేదా వినాయక చవితి రోజు ప్రత్యేకంగా పూజలు చేయడం ద్వారా శని బాధల నుండి విముక్తి పొందవచ్చని చెప్తున్నారు. అలాగే రాహు దోష జాతకం ఉన్నట్లయితే అనేక కష్టాలు వెంటాడుతాయి. అందువల్ల ఈ దోష నివారణ కోసం మట్టితో చేసిన గణపతి పూజించాలి. మరో గ్రహమైన కేతు గ్రహణ దోషం జాతకంలో ఉన్నట్లయితే మీరు వినాయక చవితి రోజు తెల్లని జిల్లేడు పూలతో వినాయకుడిని పూజించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఈ దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు తొలగించేందుకు ఎర్రచందనంతో చేసిన గణపతిని, అప్పుల బారిపోయేందుకు పగడ గణపతిని పూజించాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఫలము, పత్రాలు, నైవేద్యాలు రెడీ చేసుకుని వినాయకుని పూజకు ఆరాధన చేసుకోవడం వల్ల, తీర్థప్రసాదాలు తీసుకొని ఉపశమనం ఉండడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని అర్చకులు లక్ష్మీ నరసింహస్వామి లోకల్ 18కు తెలిపారు. గణపతి పూజ చేయడం వల్ల గణాలకు కూడా అధ్యక్షుడు గణపతి అని అంటారు. అన్ని గణాలకు అధ్యక్షుడు గణపతి కాబట్టి ప్రభావం ఉన్నవాళ్ళు కానీ, అలాగే రాహు ప్రభావం ఉన్నవాళ్ళు కానీ, కేతు ప్రభావం ఉన్నవాళ్ళు కానీ, కుజ ప్రభావం ఉన్నవాళ్ళు కానీ గణపతి ఆరాధన చేయడం మంచిది అని పెద్దలు చెప్పి ఉన్నారు. ఈ 4 గ్రహాల ఏదైనా పీడితంగా ఉంటే అవి తొలగిపోతాయని పెద్దలు చెప్తుంటారు. ఆ విధంగా ఈ గ్రహాల బాధ ఉన్నవాళ్ళు ఆ గణపతి ఆరాధన చేస్తే ఆ గ్రహ బాధ తగ్గి సకల శుభాలు అనుభవించవచ్చు అని పెద్దలు చెప్తున్నారు. జై శ్రీమన్నారాయణ.